మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను ఆరోగ్య సంస్థలో 18 సంవత్సరాలు పనిచేశాను. నాకు 2 పిల్లలు. కుమారుడు వచ్చి సచివాలయం సర్వేయర్ వైద్యాలయంలో పనిచేస్తున్నాడు. కుమార్తె బెంగళూరు ఈఎస్ఐ దీంట్లో హెడ్ ఆఫీస్లో పనిచేస్తుంది. చూడండి ఎవరున్నారు సార్? దయవుంచి రెడీ సార్. ఇంకా ఎవరైనా ఉంటే రావాలి సార్. ఇంకా కూర్చొని ఉండేటువంటి వాడు మిత్రులు. నాకు 2 బిడ్డలు. మీ కూతురు లాగా నన్ను ట్రీట్ చేసి మా ఇంటికి రండి, మేము చూసుకున్నాం సార్, చక్కగా అంటున్నారు. ఆడపడుచులాగా చూడండి. నా పేరు ముఖ్తార్ అహ్మద్, బిజినెస్ మ్యాన్. నాకు ఒక కొడుకు కూతురు. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు, కూతురు ఎంబీబీఎస్ డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్. 78-79 బ్యాచ్. ఇది నా పంచాయత్. థ్యాంక్ యూ సార్. చంద్ర సార్, హాయ్ సార్. మీరు కూడా మాట్లాడాలి సార్. మెమోటో చంద్ర సార్, వినండి సార్. 20 ఇంటర్మీడియట్ ఇక్కడ చదువుకున్నాము. హెచ్ఎస్సీ గ్రూప్ చెందినవాడు. ఈ కాలేజ్ యొక్క స్థలం దాతలు ప్లస్ స్టూడెంట్. మా బ్యాచ్లో నాకు సంతానం 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి మండల్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్, ప్రజెంట్ బీటెక్ జాయిన్ అయింది. అమ్మాయి 2వ అమ్మాయి 10th క్లాసు. ప్రజెంట్ ప్రిన్సిపల్ మా సిస్టరే ఓన్. ల్యాండ్ డోనర్స్. డోనర్ పేరు బి నరసింహస్వామి, మా తాతగారు. ఆ గుర్తింపు ఎవరు చెప్పలేదు. రవీంద్రారెడ్డి గారు చెప్పాల్సింది. అది అందరూ పరిగెట్టారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నామంటే దానికి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి కదా. తలదాతలు 1958లో సర్వే నంబర్ 296 18.69 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంది తెలియదు. నేను విషయం చెప్తున్నాను. లాంటి వాడు 18.5 ఎకరా ఈ గవర్నమెంట్ కాలేజ్ అంతా ప్లేస్ ఇచ్చినాడు. చంద్ర వాళ్ళ సిస్టరే ఇప్పుడు ప్రిన్సిపల్. ఓకే, థ్యాంక్ యూ. అది మైక్ పక్కదీనా, మైక్ పక్కదీయండి. 18.5 ఎకరా స్థలదాతకు ఈ రోజు ప్రభాకర్ గారు వీళ్ళందరూ వచ్చి నిలబడి రావా ప్రభాకర్ నిలబడగా ఈ ప్లేస్ ఇంతమంది విద్యార్థులు ఉద్యోగాలు వచ్చినాయంటే దానికి స్థలదాత అయినటువంటి శ్రీ చంద్రగారు తాత వంశస్థులు ఎవరో మాకు తెలియదు, కానీ చంద్ర మాత్రం బాగా తెలుసు మాకు. కాబట్టి చంద్రగారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా బాగా హెల్ప్ చేయని చెప్పి ఆ భగవంతుడు బుద్ధి కలిగించాలని మనసారా ప్రార్థిస్తున్నాం. కాబట్టి చంద్రగారికి ఈ ఘనమ సన్మానాన్ని వాడు ప్రభాకర్ ఏదో ఫోన్ లో మునిగిపోయినాడు. ఆ మీసాల్ శివకుమార్ వచ్చి ఇట్లా నిలబడాల్సిందిగా కోరుతున్నాం. రండి ఇట్లా. నిజామని ఒక వ్యక్తి ఉన్నాడు, అజ్ఞాతంగా తిరుగుతున్నాడు. ఆయన కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభాకర్ సార్ ముందరండి సార్. ప్రభాకర్ ముందుకు రా. ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక్కడ చూడండి సార్, చూడండి. 18 ఎకరాల స్థలదాత అయినటువంటి శ్రీ చంద్రశేఖర్ గారికి మన ప్రభాకర్ గారు శాలువతో సత్కరిస్తున్నారు. ప్లీజ్ అందరూ బిగ్ క్లాప్ ప్లీజ్. నేను అనంతపూర్లో ప్రస్తుతం ఫ్యామిలీ ఉంది. నాకు ఒక ఆడపిల్ల, ఆ పాప సాఫ్ట్వేర్ అయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. నా యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంది. మా పిల్లలు బాగుంది. థ్యాంక్ యూ బడి. ఉన్నాను, మీరు సైడ్ వచ్చేసి చూడండి. హలో, చూడండి. శివకుమార్ ఎవరు తెలియదో చెప్పండి. చేతులు శివకుమార్ తెలియదు అన్న వాళ్ళు. శివకుమార్ తెలీదా? డాక్టర్ పూలతోట శివకుమార్ పూర్తి పేరు
6th క్లాస్ నుంచి కూడా ఇక్కడే చదువుకున్నాను, ఇంటర్మీడియట్ వరకు. తర్వాత డిగ్రీ బెంగళూరు యూనివర్సిటీలో చేశాను, పీజీ అన్నమలై యూనివర్సిటీలో చేశాను. నేను సింగర్ అన్ని ఆల్రౌండర్ కాదా? ఇది నాకు తెలిసిన నిజం. డాక్టర్, టీచర్, యాక్టర్, సింగర్, ఫార్మర్. నాకు తెలిసి ఇవి మాత్రమే నాకు తెలుసు మా బాబాయ్ గురించి. చెప్పండి కొట్టడంలో మా వాళ్ళంతా గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. నేనేదే అందరికీ గుర్తుంటానేమో, ఈ వాడికి అందుకే గుర్తు తెలిసిపోయి ఉంటుంది. అయినా నా పేరు ఆదిశేషారెడ్డి. నాకు 2 కూతుర్లు, 1 కొడుకు. నేను బైపీసీ గ్రూపు. పిల్లలు ఒక స్థాయిలో ఉన్నారు. నాకు ఏం ప్రశాంతంగా దేవుడు ప్రశాంతత ఇచ్చినాడు. హాయిగా ఆరోగ్యాలతో సంతోషంగా ఉన్నాను. అందరికి పాదాభివందనాలు. వచ్చిన వాళ్ళందరికీ 78 బ్యాచ్. రెండు పుల్లహారాలు వేశారు సార్. రెడీ సార్. సార్ గారి స్మైల్ ఓల్డ్ హీరో నరసింహరాజు స్మైల్ లాగా ఉంది. మేడం నాకు తెలియదు మేడం, ఆ మనిషి నా మనసు దోచుకున్నాడు. అదొక నాకు ಮೈಕ್ ಪೇಚಲ್ಲಿ ನನಗೆ ಕೂಡ ಕನ್ನಡ ಬರುತ್ತೆ, ಪೂರ ಬರಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬರುತ್ತೆ. ಕನ್ನಡ ಬರುತ್ತೆ ಸರ್, ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬರುತ್ತೆ. కన్నడం 2 మీనింగ్స్. కళలు కన్నడం వచ్చు సార్. సార్ ప్రభాకర్ సార్, కళలు కన్నడం వచ్చు అంతేగాని సార్ కన్నడం వచ్చాక నేను దేనిని చూసి అంతేగా సార్. సార్ అది కాదా? లాస్ట్ కి శాల్వా కూడా అక్కడ చేసుకున్నాడు. సార్ రెడీ సార్. హలో హలో సార్, చూడు సార్. అందరూ మాట్లాడారు. నేను మాట్లాడేదంటే ఏం లేదు. మీరందరూ నన్ను అభిమానించి మీ సమయాన్ని, మీ ధనాన్ని, మీ శక్తిని దారపోసి మర్యాద ఇచ్చి వచ్చారు. కానీ సమయం ప్రకారంగా మన ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు కాబట్టి కొంత డిజార్డర్ అయింది, ఆర్డర్ ప్రకారంగా జరగలేకపోయింది. నేను కరెక్ట్గా లిస్ట్ చేశాను, ప్రోగ్రామ్ అంతా లిస్ట్ చేశాను టైమింగ్స్తో సహా. కానీ చాలా ఆలస్యంగా ప్రారంభించడం వల్ల ఒక ఆర్డర్ ప్రకారంగా జరగలేకపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్కి అలా జరగకుండా నేను హామీ ఇస్తున్నాను. నెక్స్ట్ ప్రోగ్రాము ఇవన్నీ ఉండవు, ఎదురు కార్యక్రమాలు, జస్ట్ గెట్ టుగెదర్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, ఏదైనా కామెడీ కిట్స్ ఉంటాయి. మనమందరూ సంతోషిస్తాం. చెప్తాను, ఆ డేట్లో మనం అందరం మొత్తం కలుసుకుందాం. అప్పుడు సమయానికి కరెక్ట్గా మీరు వస్తే కనపడుతుందో తెలీదు. కొంతమందికి మోకాళ్ళ నొప్పి ఉన్నప్పటికీ నేను ఫోన్ చేసినప్పుడు మీరు కాలు చేసిన వ్యక్తికి మోకాలు నొప్పి వలన ఏ కాలు ఎత్తడం లేదో అని వచ్చింది. ఎక్కడ పెట్టుకోవాలో వేదిక సలహా అడిగితే మా మైథిలి అడిగింది, ఎక్కడ పెడుతున్న ప్రోగ్రామ్ అంటే కొండపైన అని చెప్పాను. అసలు నేను రాను పో అని చెప్పేసింది. ఎందుకంటే మా మిస్సెస్ కూడా కొండపైన పెట్టుకోవాలని ఇష్టం, కొండలు ఎక్కి దిగి ఇష్టం ఆమెకి. ఇప్పుడు కూడా ఎక్కాలని ఆశ. కాబట్టి ఇప్పుడు మన లోకేష్ పాడాలని ఆశపడుతున్నాడు. వెరీ గుడ్ డే, వెరీ వెరీ గుడ్ డే అనే పాట పాడతాడు. ఇంగ్లీష్ పాట కాదు, తెలుగు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూజే నేటి రోజు. భలే మంచి రోజు,
వసంతైన రోజు వసంతాలు పూచే నేడు వసంతాలు పూచే నేడు చాలా బాగా పాడారు సార్. మీరు సింగర్ కాదా? ఎవరు చెప్పారు కాదు సార్. మన దగ్గర పాడేది వేరు, మైక్ తీసుకొని పాడడం వేరు సార్. ఒక ప్రొఫెషనల్ సింగర్ లాగా పాడారు. మరి రాదన్నట్టు మేడం గారు కూడా ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడతారు. మీరు హ్యాపీగా నవ్వేస్తారు చూసారా? చూద్దాం. అది నిజములే గుంటు మీద పిలక జుట్టు ఉందిలే, అది నిజములే పిలక లేని గుంటు లేదులే లేదులే. తెలిసే ఉంటుంది గసిస్తుంది మనకు. అన్నతల సక్కుతులు రాగమై నేను వాళ్ళ ఎవరు చుట్టాలేంటి పెళ్లికి వెళ్ళాం. పురోహితుడి పిల్లక చూశాను. చూసి వెంటనే ఇంతకు ఏదో రాయాలనిపించింది, వెంటనే రాశాను. ఆ పాట నేను 7th క్లాస్ నుండి నా పీజీ దాకా పాడుతూనే ఉన్నాను. హైదరాబాద్ రవీంద్రలో కూడా పాడాను ఈ పాట. అంత చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది మేడం, చాలా ఉంది. అదే వాయిస్ తోనే అదే ఇప్పటికీ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఆ పిల్లగా రెడీ ప్లీజ్ సార్. రెడీ. ఏందమ్మా? సార్ రెడీ ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. రెడీ ప్లీజ్. రెడీ? ఓకే రెడీ ప్లీజ్. అంత ఎక్కడ చూస్తానండి. సార్ నా ఓకేనా? లేదు చూస్తాను. కండే ముందు పోతున్నాను. థమ్స్ అప్ మీరు చేయితే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. రెడీ? Mr. Jayashankar, all the way is coming from నేను నిన్ను కూడా సాధ్యతలో ప్రోగ్రాం నేను కూడా 1వ క్లాస్ నుంచి కూడా కోటమైనటువంటి అభివందనలు దీని గురించి మీరు కూడా యాక్చువల్లీ హీఈస్ ద మెయిన్ ఇనిషియేటర్. మన ప్రభాకర్ గారికి విశదీకరించి ఈయన ఇనిషియేట్ చేసిన శుభ సందర్భంలో నా తరఫున ఈయనకు రఫీక్ సార్ ఈయన చాలా సార్లు ముందు 120 ఉండింది బీపీ. 200 ఆయన సహకరించి ఈ గ్రూప్ ను తర్వాత ఈ గెట్ టుగెదర్ చేసిన తరఫున నా తరఫున కింద
థ్యాంక్ యూ సార్. క్లాప్. మా కుటుంబ 4 తరాలను చూసిన మహామేధావి శివకుమార్, డాక్టర్ శివకుమార్, వీరికి నా తరఫున, నా కుటుంబం తరఫున చిన్న కానుక గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పట్టుకోండి, ఒక ఫోటో తీసుకున్నాను సార్. గిఫ్ట్ పట్టుకోండి. ఓకే రెడీ సార్. శివకుమార్ సార్ రెడీ సార్. సార్ కళ్ళు మీద సార్ ముందరగా వస్తారు సార్. ముందర పట్టుకోండి సార్. రఫీక్ సార్ ఇటు సైడ్ మధ్య వస్తే బాగుంటుంది. చూడండి సార్. థ్యాంక్ఫుల్ టు డాక్టర్ రఫీవుల్లా ఖాన్ గారు. థ్యాంక్ యూ. మేము చాలా వేరే వాళ్ళు కాదు, మన రుల్లా డాక్టర్ గారి 2వ తమ్ముడు. అందరు గట్టిగా చెప్పట్లు ఒకసారి. సార్ చూడు సార్. బాబు కూడా బాబు ఇటు తిరిగి చాలా అనారోగ్యంగా ఉన్నారు. ఓకే రెడీ. అయినా నేను చెప్పిన టైంకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని ఈరోజు సఫలీకృతం చేసిన తనకు, తన సహచరులకు. అది వాళ్ళ హాస్పిటల్ కాదండి. హాస్పిటల్, లాడ్జ్, హోటల్, క్లినిక్ అన్నీ అది. మాకు భోజనము, టిఫిన్, డిన్నర్ అంతా పెట్టి మందులు ఇచ్చి మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. కొన్ని లక్షణాలు చెప్తుంటే నేను వెనక్కి తిరిగి చూస్తున్నా, ఎవరబ్బా అలాంటి కూడా ఉన్నాడు. విద్యార్థులు, వారి తోడున్నవారు చాలా మంది వెళ్ళిపోయినారు. వాళ్ళందరికీ మనశ్శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కావాలని, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ విరమిస్తుంది. సార్ 2 నిమిషాలు. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. ఒక మంచి మెలోడీ సాంగ్స్ మీకు అందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కలిసే కళ్ళలోనా పోసిన మేనక అభినయ మేనక సారే వందనం